డిజిటల్ మీడియా కాలంలో ఏది ఎప్పుడు వైరల్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. కొన్నిసార్లు విమర్శలే వ్యక్తికి మరింత ప్రచారం తీసుకొస్తాయి. ప్రస్తుతం బుల్లితెర నటి బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ భీమినేని విషయంలో ఇదే జరుగుతోంది. ఆమెపై అశ్లీల కంటెంట్ పెట్టారని కేసు నమోదైనా అది ఆమెకు నైతికంగా సమస్యలు తెచ్చినప్పటికీ డబ్బు పరంగా మాత్రం లాభమే అయ్యింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విష్ణుప్రియ తన ఇన్స్టాగ్రామ్ లో ప్రత్యేక కంటెంట్ కోసం నెలకు 399 సబ్స్క్రిప్షన్ తీసుకుంటోంది. కేసు నమోదయ్యే ముందు ఆమెకు 1892 మంది సబ్స్క్రైబర్లు ఉండేవారు. అప్పటికి ఆమె నెలకు సుమారు 7,18,960 రూపాయలు సంపాదించేది. కానీ కేసు విషయం బయటకు వచ్చాక ఆమె కంటెంట్ గురించి ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. దీంతో జనాల్లో ఆసక్తి పెరిగి సబ్స్క్రైబర్లు 4,832కి పెరిగారు. ఇప్పుడు ఆమె ఆదాయం 18,36,160 రూపాయలకు చేరింది. అంటే ఒక్క వివాదం వల్లే నెలకు 11 లక్షలకు పైగా అదనంగా సంపాదిస్తోంది. విజయవాడలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె అర్ధనగ్న వీడియోలు పోస్ట్ చేస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను వెంటనే బ్లాక్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదును సూర్యారావుపేట సైబర్ క్రైమ్ పోలీసులకు అందించారు. సెలబ్రిటీలు సమాజానికి ఆదర్శంగా ఉండాలని, ఇలాంటి కంటెంట్ పెట్టడం సరైంది కాదని వారు అన్నారు. అయితే ఈ ఫిర్యాదు వల్ల విష్ణుప్రియకు ప్రతికూల ప్రభావం కంటే పరోక్షంగా ఎక్కువ ప్రచారం దక్కింది. ఒక విషయం మీద ఎంత నిషేధం పెడితే దానిపై ప్రజల్లో ఆసక్తి అంత పెరుగుతోంది. దీనినే స్ట్రీ శాండ్ ఎఫెక్ట్ అంటారు. మీడియా కూడా ఈ విషయాన్ని ఎక్కువగా చూపించడం వల్ల మరింత మంది ఆ పేజీకి వెళ్లారు. డబ్బు పరంగా విష్ణుప్రియకు లాభం వచ్చినా సమాజంలో నైతిక విలువలు దెబ్బతింటున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తప్పు చేసిన ప్రచారం వస్తుందనే భావన యువతలో పెరగడం ఆందోళన కలిగిస్తోంది. యాంకర్గా, నటిగా మంచి పేరు తెచ్చుకున్న విష్ణుప్రియ ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. పోలీసులు ఈ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.